2 3 4 5 ఎవరాది? గురుజీ యు ఆర్ గ్రేట్, మమ్మల్ని ఆశీర్వదించండి. సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. 8th స్టాండర్డ్ ఫిజిక్స్ లో చదివాము. పాణి అప్లై చేశాడు. డాక్టర్ విరూపాక్ష సుందరం, ఐఈసీ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ అని పిలుస్తారు. వైరస్కి ప్రతిదానిలో పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు. పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే టైం సేవ్ చేయడానికి షర్ట్కి బటన్స్ పెట్టుకోడు, వెల్కోడు. టై కట్టుకోడు, పెట్టుకుంటాడు. భారతంలో అర్జునుడు, శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో 2 చేతులు వాడే సవ్యసాచి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు. లంచ్ తర్వాత ఎగ్జాక్ట్గా 7:30 నిమిషాలు పవర్ నాప్. ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం, ముక్కులో వెంట్రికలు కట్ చేయడం, షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్కి స్ట్రిక్ట్ ఆర్డర్. వైరస్ గుడ్లు తీసుకొస్తున్నాడు, అందరూ బయటకు వచ్చి నుంచండి. రండి రండి రండి. ఏంటిది? కుక్కు సార్. ఇది కుక్కుస్ నెస్ట్ సార్. రాంగ్. కోయిల ఎప్పుడు గూడు కట్టారు. కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా? కాకుల గుడ్లోనే గుడ్లు పెడుతుంది. ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు? శకునమే సరిగ్గా లేదే. కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా? గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసేస్తాయి. Competition over. The life begins with murder. That is nature. Compete or die. మీరు కూడా ఈ కోయిల్ లాంటి వాళ్ళే. ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు. డోంట్ ఫర్గెట్, ప్రతి సంవత్సరం ఐఈసీకి 4 లక్షల అప్లికేషన్స్ వస్తాయి, కానీ అందులో 200 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. You others are broken eggs. మా అబ్బాయి, మై ఓన్ సన్, 3 సంవత్సరాలు అప్లై చేశాడు. ప్రతిసారి కాకి గుడ్లా మిగిలిపోయాడు. రిమెంబర్, లైఫ్ ఇస్ రేస్. మీరు వేగంగా పరిగెత్తాలి, లేకపోతే వెనకున్నవాడు మిమ్మల్ని తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. లెట్ మీ టెల్ యూ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఆస్ట్రోనాట్స్ పెన్. స్పేస్ లో గ్రావిటీ లేనందువల్ల బాల్ పాయింట్ పెన్, ఫౌంటైన్ పెన్ ఇవేవీ పనిచేయవు. సో కొందరు సైంటిస్టులు ఎన్నో $1 మిలియన్ ఖర్చు పెట్టి ఈ స్పేస్ పెన్ ని కనిపెట్టారు. దీంతో ఏ కోణంలోనైనా రాయొచ్చు, ఏ టెంపరేచర్లోనైనా రాయొచ్చు. వన్ డే when I was a student, our director of institute called me. Mr. Virupaksha Sundaram, yes sir, come here. నేను భయపడ్డాను. అప్పుడు ఆయన ఈ పెన్నుని చూపించి, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఎక్సలెన్స్. దీన్ని నీకు ప్రైజ్గా ఇస్తున్నాను. ఏ రోజైతే నువ్వు నీలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ని చూస్తావో ఆ రోజు వాడికి ఇది ఇవ్వు అన్నారు. 32 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. ఇంతవరకు నాలాంటి ఒక స్టూడెంట్ నాకు కనిపించలేదు. అట్లీస్ట్ ఈ బ్యాచ్ లోనైనా ఈ పెన్ను ఎవరైనా దక్కించుకోగలరా? సార్ గుడ్. హ్యాండ్సమ్.
ఏంటి నీకు సపరేట్ గా నోటీస్ బోర్డు పెట్టాలా సార్ నాకు డౌట్ సార్. అడిగి సార్ స్పేస్లో పెన్ రాకపోతే పెన్సిల్ని ఉపయోగించి ఉండొచ్చు కదా, ₹2 సరిపోయేది. డిస్పస్ అందరూ వెళ్ళొచ్చు, వెళ్ళండి వెళ్ళండి. రేయ్, పెద్ద ముదురులో ఉన్నాడురా. నిన్న సీనియర్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఇవాళ అందరి ముందు వైరస్ గాలి తీసాడు. వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైరస్ లాంటి వాడికి చెమటలు పట్టించావంటే గురూజీ యు ఆర్ గ్రేట్. నన్ను ఆశీర్వదించండి. లేరా లే. రేయ్ పోరా, స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు కదా. స్కూల్ ఫీజు నీ బాబు కడతాడా? లేరా చిన్నపిల్లాడు. ఫోన్ లేరా? స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు అక్కర్లేదు, యూనిఫామ్ అంటే చాలు. ఇగో నీకు ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ యూనిఫామ్ కుట్టించుకో. గప్చుప్గా వెళ్ళి క్లాస్లో కూర్చో. ఆ గుంపులో నిన్నోడు పట్టుకుంటాడు. పట్టుకుంటే యూనిఫామ్ మార్చే స్కూల్ మార్చేయి. చూసావా, వాడిలేదో మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు. వేసే ప్రతి అడుగులో కొత్త దారి కనిపెడతాడు. మేమంతా ప్రొఫెసర్స్ ఏం చెప్తే అది చేసే మిషన్స్ లాగా వినేవాళ్ళం. వాడు ఒకడే మనిషిలాగా వినేవాడు. వాట్ ఈస్ ఎ మెషిన్? సార్ ఏమిటా ఊగడం? సార్ ఇంజనీర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ. ఈరోజు ఇక్కడ ఇలా కూర్చొని పాఠం వింటుంటే చాలా సంతోషంగా ఉంది సార్. సంతోషపడింది చాలు కానీ ముందు మిషన్కి డెఫినేషన్ చెప్పు. సార్ A machine is anything that reduces human effort, sir. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్? సార్ ఏ వస్తువు అయితే మనిషికి టైంని సేవ్ చేసి పనిని సులభం చేస్తుందో అది మెషిన్ సార్. ఇప్పుడు మన కుక్క పోస్తే స్విచ్ చేస్తాం, గాలి వస్తుంది, ఫ్యాన్. మెషిన్ సార్. ఊళ్ళో ఉండే ఫ్రెండ్తో వెంటనే మాట్లాడాలంటే ఫోన్, మెషిన్ సార్. మన చుట్టూ అన్ని మెషిన్సే సార్. పెన్ నిప్ నుంచి ప్యాంట్ జిప్ వరకు అన్ని మెషిన్స్ సార్. ఒక సెకండ్ అప్, ఒక సెకండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇడియట్. డెఫినేషన్ ఏమిటి? సార్ అదే కదా సార్ చెప్తున్నాను. ఇదే ఎగ్జామ్స్ లో రాస్తావా? ఇదేమన్నా మిషనా? అప్ డౌన్ అప్ డౌన్. ఇడియట్. ఎనీబడి ఎల్స్? సార్ yes sir, machines are any combination of bodies so connected that their relative motions are constrained and by means of which force and motion may be transmitted and modified, as a screw and its nut or a lever arranged to turn about a forearm or a pulley about its pivot, etc. Especially a construction more or less complex consisting of a combination of moving parts or simple mechanical elements such as wheels, levers, cams, etc. very good. Perfect. Thank you sir. Please sit down. Thank you. అదే కదా సార్ నేను చెప్పింది, సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా. సింపుల్ గా చదవాలంటే ఏదైనా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చేరి చదువుకో. కానీ సార్ మనం చదివేది మనకు అర్థం కావాలి కదా సార్. ఊరికనే బుక్లో వచ్చిన డెఫినేషన్ని కళ్ళు మూసుకొని బట్టి పట్టేస్తే ఏం సార్ ప్రయోజనం? ఓ నువ్వు బుక్స్ కంటే బుద్ధిశాలివా? సార్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలంటే ఇదే రాసి తీరాలి. అలా కాదు సార్. గెట్ అవుట్. ఓ ఏ సింపుల్ గా చెప్పాలంటే బయటికి పో. Idiot. So you got the definition of the machine. A machine is a combination of various elements or links used to transform other form of energy. ఏంటి మళ్ళీ వస్తున్నావు? సార్ మర్చిపోయాను సార్. ఏం మర్చిపోయావు? Instruments that record, analyze, summarize, organize, debate, and explain informations that are illustrated, non-illustrated, hardbound, paperbound, jacketed, non-jacketed, with forward introduction, table of contents index, that are intended for the enlightenment, understanding, enrichment, enhancement, and the education of the human brain through the sensory route of vision, sometimes touch. అంటే ఏంటి? బుక్ సార్, బుక్కి బుక్లో ఉన్న డెఫినేషన్ ఇదే సార్. సో మర్చిపోయాను.
అందుకే తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇది అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పచ్చు కదా. అర్థం అవ్వాలనే ముందలా చెప్పాను సార్, కానీ మీకు సింపుల్గా చెప్తే నచ్చదని మీరే చెప్పారు కదా.